వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఈ నెలలో మీకు ఎదురయ్యే గుంట నక్కలు వీళ్ళే అని చెప్పి ఏంజెల్ చెప్పాలనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు, ఏ విధంగా మీ లైఫ్లోకి రావడానికి చూస్తారు, అలాగే ఏ విధంగా మీ వెనుక గోతులు తవ్వడానికి ఆలోచిస్తున్నారు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం అండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి, ఓకేనా? ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఈ నెలలో ఎదురయ్యే గుంట నక్కలు ఎవరు? ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్. ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఫిగర్ అండి, టాక్సిక్ ఫాదర్, ఫ్యామిలీ పర్సన్ మీ వెనక గోతులు తవ్వుతున్నారంట మీతోనే ఉంటూ, ఓకేనా? అండ్ ఎలాగైనా సరే మీరు చేసుకుంటున్న పనుల్లో మీకు విలువ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి. అది ఏదైనా సరే, ఓకేనా, మీరు నేర్చుకుంటేనే ఏం చేసినా సరే అని అనుకుంటున్నారంట. అండ్ ఇంకొకరు ఏంటి అంటే, మీ చుట్టూ ఉన్న నైబర్స్ అండి, కొంతమంది త్రీ మెంబర్స్ మేల్ ఫిగర్స్, యంగ్ పర్సన్సే. ఒకతను ఓల్డ్, వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి. వాళ్ళే కావాలని మాట్లాడించి ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట. మీ ఫాదర్ ఫిగర్ లేదా మీ ఇంట్లో మేల్ ఫిగర్ ద్వారా ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం, వేగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అనుకుంటున్నారంటండి. కానీ అది జరగదండి, ఖచ్చితంగా జరగదు, ఓకేనా? మీరు చేస్తున్న ఏదైతే పని ఉందో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి, అండ్ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజెల్, ఏ విధంగా ఆపడానికి చూస్తున్నారంటండి మిమ్మల్ని లేదా మీ పనిని? స్ట్రాంగ్ జడ్జిమెంట్, సూపర్. ఈ 10 డేస్లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినా వాళ్ళ కర్మ వాళ్ళు తక్షణమే అనుభవించేస్తారండి. మీకు ఇంజస్టిస్ చేయాలని చూసినా, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఆ క్షణంలోనే వాళ్ళు వాళ్ళ కర్మను అనుభవించేస్తారు. ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలని అనుకుంటున్నారో దానికి తీవ్రంగా మీ ఏంజల్స్ ఖండించేశారండి, ఓకేనా? ఏ రకంగా కూడా ఈ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో, ఎమోషన్స్ విషయంలో మైండ్ గేమ్స్ ఆడే ఛాన్సే లేదు. 2-2-2 ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు. అండ్ 2-10-10 సూపర్, సాలిడ్గా జడ్జిమెంట్ అండి. వాళ్ళు మాత్రం మీ జోలికి వచ్చిన ఎమోషనల్గా మిమ్మల్ని ఏదైనా బాధపడేలా చేయాలని ట్రై చేసినా మాత్రం వెంటనే కొట్టేస్తుంది. మీకు కూడా అర్థమైపోతుందండి మీ ఏంజల్స్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది, ఓకేనా? మీ కళ్ళ ముందే వాళ్ళని పనిష్ చేసేస్తారంటే వెంటనే. మూన్ గాడ్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మూన్ గాడ్ని అడిగి తెలుసుకుందామండి ఈ విషయంలో మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని, ఓకేనా? మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నెలలో గుంట నక్కలు వస్తున్నారు కదా, గుంట నక్కల గురించి మీరు మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హోల్డ్ యువర్ విజన్. వాళ్ళు మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారంట, అన్ని రకాలుగా. ఎలాగో ఒకలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఆపాలి అని చూస్తారంటండి. ఎందుకంటే మీరు విన్నింగ్ తర్వాత విన్నింగ్, ఒకదాని తర్వాత ఒకటి విన్ అవుతూ వెళ్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి మెరుగవుతుందండి మీ లైఫ్లో. అది మీ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే మీ స్ట్రెంగ్త్ కావచ్చు, మీరు మాట్లాడే విధానం అండ్ మీరు లోకాన్ని చూసే విధానం, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మీ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలాగ వదిలేస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడిపోతారు, ఎవరి సపోర్టు లేకుండానే మీరు నిలబడతారు. అండ్ మీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మీకు గెలుపు అనేది వస్తుంది. ఈ ప్రాసెస్లో, ఈ దారిలో మీరు వెళ్ళడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే గుంట నక్కల్లో కాస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. సో వాళ్ళు మీ వెనుకున్నారండి, మీ ముందు లేరు, ఓకేనా? మీ ముందు లేరు వాళ్ళు, మీ కాంపిటీషన్ కూడా కాదు, అసలు మీతో పోటీగా కూడా లేరు వాళ్ళు. మీ వెనుకుండి మీకు తెలియకుండా మిమ్మల్ని వెనక్కి లాగుదామని చూస్తున్నారు, ఓకేనా? సో హోల్డ్ యువర్ విజన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద నిలబడండి, వంటి కాళ్ళ మీద నిలబడండి. చేయాలనుకున్న పని చేసేదాకా వదలదు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి, ఓకేనా? దాని ద్వారా ఏంటి అంటే మీకు ధైర్యం వస్తుంది, మీరు వెళ్ళగలిగే పాత కరెక్టే. ఒక అడుగు ముందుకేస్తే మీకు తెలుస్తుంది మీరు ఏమొద్దో అనుకుంటూ వెనక ఉండద్దు, ఓకేనా? ధైర్యంగా ముందుకు వెళ్ళండి. నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. మీరు అలాగే ఉండడం వల్ల ఏది మారదండి, ఓకేనా? మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి, మనమే స్టార్ట్ చేయాలి. మనకి నచ్చని విషయాన్ని మనమే మార్చుకొని మంచిగా, మనకు అనుకూలంగా, మనకు నచ్చే విధంగా చేసుకోవాలి, ఓకేనా? సో నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. మీరు అలాగే ఆలోచిస్తూ ఉంటే ఏది మీ చుట్టూ పరిస్థితులు మారవు, ఓకేనా? మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఎదుగుదలను బట్టే
మర్యాద అనేది పెరుగుతుందండి. ఓకేనా. మీరు ఇప్పుడు మామూలుగా ఉండి ఏదైనా పని చేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. మామూలుగా ఉండి ఏదన్నా స్టార్ట్ చేసి చిన్నదో పెద్దదో రూపాయి 2 రూపాయలు ఏదో రకంగా చేసుకుంటున్నారనుకో మీకు ఇచ్చే మర్యాద కూడా వేరేగా ఉంటుంది. లోకం మిమ్మల్ని చూసే దృష్టి కూడా వేరేగా ఉంటుంది. ఓకేనా. అంటే వాళ్ళ గురించి కాదు, బట్ లోకం తీరు ఆ విధంగా ఉంటుందని చెప్తున్నాను. ఏదైనా సరే మన వాళ్ళని మనమే పోషించుకోవాలి, మనల్ని మనమే పోషించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి టాలెంట్ అందరికీ ఉంటుంది. సో మీకు ఏదైతే బాగుంటుంది, ఏదైతే మీరు చేయగలరు అనుకుంటారో ఆ పనిని మొదలెట్టండి. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఏ టైమ్ టు గివ్ రాదర్ దెన్ టేక్. మీ టైం తీసుకోవడం కంటే కూడా టైంని ఇవ్వండి. మీ చైల్డ్స్ కావచ్చు, మీ చిల్డ్రన్స్ కావచ్చు, అండ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో కథలు చెప్పండి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. అప్పుడే మీకు పిల్లలు కూడా మీతో ఓపెన్గా ఉంటారు. ఏది జరిగినా సరే అడుగుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఏం జరిగింది స్కూల్ అని అడుగుతుండండి. అప్పుడు ఏంటి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ గురించి మీ పిల్లలు ఏమనుకుంటున్నారు, సరైన దారిలో వెళ్తున్నారో లేదో ఈ విధంగా మీకు అర్థమవుద్ది. ఓకేనా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళకి టైం ఇవ్వండి. అలాగే మీ పార్ట్నర్తో మాట్లాడండి. వర్క్ చేసి వస్తున్నప్పుడు వర్క్ ప్లేస్లో ఎలా ఉంది అండ్ అందరూ ఎలా ఉన్నారు. మళ్ళీ అనుమానం వచ్చేలాగా మీరు కొత్తగా అనుమానాలు పెట్టుకొని అడగొద్దు. ఓకేనా. జస్ట్ వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీతో చెప్పుకుంటే వాళ్ళకి షేర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి. ఓకేనా. టైం అనేది ఫ్యామిలీకి ఇవ్వండి. మీకు సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఓకేనా. మీకు ఏదైనా ఇష్టమైతే వాళ్ళతో వండుకొని తినండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. సెల్ఫ్ కేర్ మాత్రం మస్ట్. టైం అనేది ఇవ్వండి అని చెప్తున్నారండి. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఓకేనా. మీరు అలాగే మీరు దేని గురించి అయినా భయపడుతున్నా, బెంగపడుతున్నా, మీ వాళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నా మీరందరూ సేఫ్ అండి. మీరందరూ ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారు. అస్సలు బెంగపడద్దు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్తున్న పార్ట్నర్ కానీ, లేదా దూరంగా ఉన్న మీ తల్లిదండ్రులు ఆరోగ్యం కాకపోయిన వాళ్ళు కానీ ఎలా ఉన్నారని ఏదైనా అనుకుని ఉంటే, బాధపడుతుంటే ఏంజల్ మీకు కమ్యూనికేషన్ ఇస్తున్నారండి. క్లియర్గా చెప్తున్నారు మెసేజ్. మీరు అలాగే మీ లవ్డ్ వన్స్ అందరూ కూడా సేఫ్ అండి. ఓకేనా. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఓకేనా. బ్లాక్ మ్యాజిక్కే ఇన్స్టెంట్ రిచువల్ అనేది నేను ఈ బుక్ అనేది చేశానండి. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేసినా సరే నేను డీటెయిల్స్ అనేది పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.